ఉదయం నమస్కారం అందరికీ. కంటెంట్ క్రియేషన్లో దూసుకుపోదాం. ఈరోజు వచ్చేసి December 4th. దీని తాలూకా సిగ్నిఫికెన్స్ ఏంటో తెలుసా? ఈరోజు ఇండియన్ నేవీ డే అనమాట. ఈరోజు ఇండియన్ నేవీ డే కింద ప్రకటించడానికి మెయిన్ కారణం ఏంటో తెలుసా? త్రిశూల వ్యూహం. యాక్చువల్లీ ఇట్స్ ఆపరేషన్ ట్రైడెంట్. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది మొట్టమొదట ఇండియన్ నేవీ ఆపరేషన్ ఆఫ్టర్ ఇట్స్ ఇండిపెండెన్స్. సో స్వతంత్రం వచ్చాక మనం చేసిన మొట్టమొదటి నేవల్ ఆపరేషన్ అనుకోండి ఇది. దీని గురించి మనం చెప్పుకోవాలంటే మనం ఇండో పాక్ వార్ కోసం వెళ్ళాలన్నమాట. ఆఫ్టర్ ది ఇండిపెండెన్స్ మీకు తెలిసిందే కదా, పాకిస్తాన్ ఇండియా రెండు భాగాలుగా విడిపోయాయి. కానీ పాకిస్తాన్ అనేది యాక్చువల్లీ రెండు భాగాల కింద ఉండదు. ఒకటి వచ్చేసి ఈస్ట్ పాకిస్తాన్, ఇంకోటి వచ్చి వెస్ట్ పాకిస్తాన్. ఈస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉందో అది బంగ్లాదేశ్ కింద మారిపోయింది ఇప్పుడు. అప్పట్లో అది పాకిస్తాన్ కింద ఉండదు. అండ్ వెస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉందో అది కరెంట్ పాకిస్తాన్. ఈ రెండింటికి ఇంచుమించు 2000 కిలోమీటర్ల దూరం ఉండదన్నమాట. భాషాపరమైన విభేదాల వల్ల ఆ రెండు పార్ట్స్ కొట్టుకుంటూ ఉండే అనమాట. December 3rd కల్లా ఒక తీవ్ర స్థాయికి చేరుకున్నాయి అనమాట ఇట్లాంటివన్నీ. సో మన ఆపరేషన్ ట్రైడెంట్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. పేరు తగినట్టుగానే ట్రైడెంట్ అంటే తెలుసు కదా, త్రిశూలం. దీంట్లో ఏంటంటే 3 రకాల INS షిప్స్ ఏవైతే ఉన్నాయో ఓసా క్లాస్ షిప్స్ అంటారు. ఇవి సోవియట్ యూనియన్ దగ్గర నుంచి ఇండియన్ ఎక్వైర్ చేసుకుంది అనమాట. దీన్ని ఇప్పుడు విద్యుత్ క్లాస్ షిప్స్ అని కూడా అంటారు అనమాట. సో ఇవేంటంటే యాక్చువల్ గా ఫాస్ట్ బోట్స్ అనమాట. ఇవి ఒక 4 స్టిక్స్ మిజైల్స్ వరకు ఆర్మమెంట్ చేసుకోగలవు, అంటే పెట్టుకోగలవు అనమాట. వాటితో పాటు అవి 40 knots స్పీడ్లో కూడా ట్రావెల్ చేస్తాయి. సో బేసిక్గా ఏం చేద్దాం అనుకున్నాం అంటే, మనం ఈ ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ రెండు ఉన్నాయి కదా, మన దగ్గర కానీ ఫర్ ఎగ్జాంపుల్ వారాన్ని స్టార్ట్ చేసాం అనుకోండి, రెండు సైడ్ నుంచి అటాక్ చేశారనుకోండి మనల్ని, ఇండియాకి చాలా కష్టం అవుతుంది. కాబట్టి వాళ్ళు అట్లాంటి డిస్ట్రాక్షన్ ప్లాన్ చేశారు. సో మన వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే, వాళ్ళకి ఏవైతే ఆయుధాలు సరఫరా చేస్తాయో అంటే ఈస్ట్ పాకిస్తాన్కి అండ్ ఆయిల్ సరఫరా చేస్తాయో, బికాస్ వార్ అయినప్పుడు ఆయిల్ అండ్ వెపన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయిల్ లేకుండా మిజైల్ క్యారియర్ చేసే షిప్స్ కానీ లేకపోతే వెసల్స్ కానీ పనిచేవి కదా. సో వాటిని మనం లక్ష్యంగా చేసుకొని కరాచీ దగ్గర ఉన్న ఆయిల్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డ్యామేజ్ చేద్దామని ఫిక్స్ చేశారు మన వాళ్ళు. అది కూడా ఎప్పుడు అనుకున్నారు? December 3rd, 1971లో ఫస్ట్ వాళ్ళు మన మీద అటాక్ చేసిన తర్వాత మన మీద వాళ్ళు యాక్చువల్లీ ఏం చేశారంటే కొంచెం ఆగమై మన ఆగ్రా మీద, అమృత్సర్ మీద, తర్వాత డిఫరెంట్ ఎయిర్ బేసెస్ మీద అటాక్ చేశారు. కానీ మనకి ఊడింది ఏం లేదు. బేసిక్గా జస్ట్ రన్వేకి బొక్కపడింది. దాన్ని కూడా కొన్ని గంటల్లోనే మన వాళ్ళు పూర్తి చేశారు అనమాట. నెక్స్ట్ డే సో ఏం చేసామంటే, ట్రైడెంట్ పేరు మీద 3 షిప్పులు, INS నిర్ఘాత్, INS నిపట్, INS వీర్, ఈ 3 ఓసా క్లాస్ షిప్స్ అనమాట, సోవియట్వి. సో ఇవి చిన్నవి. అటాక్ రేంజ్ యాక్చువల్లీ అంటే మనం వెళ్ళి అటాక్ చేయాల్సింది ఏవైతే ఉన్నాయో అవి కరాచీ పోర్ట్ మన దగ్గర నుంచి ఇంచుమించు 460 కిలోమీటర్స్, అంటే రఫ్ గా 250 నాటికల్ కిలోమీటర్స్ అనుకోండి, ఆ డిస్టెన్స్ లో ఉన్నాయి. కానీ ఈ బోట్స్ కి అంత రేంజ్ లేదు. సో మన వాళ్ళు ఏం చేశారు తెలివిగా, ఇంకొక 2 కార్వెట్స్ అని ఉంటాయి అనమాట. అవి యాంటీ సబ్మెరీన్ షిప్స్ అనుకోండి. 2 కార్వెట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి INS కిల్టన్, INS కట్చెల్. సో ఇందులో ఒకదానికి ఈ 3 INS బోట్స్ ఏవైతే ఉన్నాయో ఓసా క్లాస్ బోట్స్, సోవియట్ యూనియన్ నుంచి వచ్చిన బోట్స్, వీటిని కట్టేశారు. సో మెల్లిగా అది టౌ చేసుకుంటూ పోయిందనమాట. టౌ చేసుకుంటూ పోయి వాళ్ళ అటాక్ రేడియస్ లో, అంటే ఇంచుమించు 70 nautical miles దగ్గరలో, అటాక్ రేంజ్ దగ్గరలో వాటిని వదిలేశారు అనమాట. అక్కడ నుంచి వాటితో పాటు అటాక్ అనేది ప్లాన్ చేశారు. దానివల్ల ఏమైందంటే, మన వాళ్ళు మిజైల్ ఫైర్ చేసినా కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది ఎయిర్ మిజైల్ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న బెలాస్టిక్ మిజైల్స్ తో తిరిగి, అంటే యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిజైల్తో తిరిగి దాడి చేశారు. కానీ వాళ్ళు అనుకున్నట్టు అది ఎయిర్ మిజైల్ కాదు, సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్ అనమాట. వాళ్ళకి అది ఐడియా లేదు. దానివల్ల ఏమైందంటే వాళ్ళ తాలూకా 3 షిప్స్, ఇంచుమించు 4 షిప్స్ అనుకుంటే అక్కడ డ్యామేజ్ అయిపోయాయి. ఒకటి వచ్చేసి PNS ఖైబర్, ఇంకోటి వచ్చేసి PNS ముఫాజ్, ఇంకొకటి ఆమ్యునేషన్ క్యారీ చేసే ఒక డాక్ షిప్ లాంటిది అనుకోండి, అది పేరు వీనస్ ఛాలెంజర్, PNS షాజహాన్. ఇట్లాంటి ఈ 4ని ఇంచుమించు మన వాళ్ళు హ్యాపీగా ఢీ కొట్టి సాగొట్టారు అనమాట. సో ఈ స్టిక్స్ మిజైల్ చాలా పవర్ఫుల్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్. వాళ్ళు తెలిసే లోపలే వాళ్ళ తాలూకా ఖైబర్ అనేది, అంటే వాళ్ళు చాలా గర్వకారణంగా ఫీల్ అయ్యే ఒక బ్యాటిల్ షిప్ అనమాట ఇది. అంటే స్టార్ బోర్డ్ తగిలింది. స్టార్ బోర్డ్ అంటే ఫ్రంట్ పార్ట్, దానికి తగిలింది. కానీ మేజర్ డ్యామేజ్ కాలేదు. కానీ రెండో మిజైల్ కూడా వదిలేసరికి పూర్తిగా కాలిపోయింది అనమాట. అండ్ దానికి రెస్క్యూ కోసం వచ్చిన ఇంకొక షిప్ని కూడా కాల్ చేశారు. దాంతోపాటు దగ్గరలో ఉన్న ముఫాజ్ PNS కూడా వస్తుంటే దాన్ని కూడా మన వాళ్ళు కాల్చేశారు అనమాట. సో కరాచీ దగ్గర ఉన్న ఫ్యూయల్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యూయల్ స్టోరేజ్ ఫెసిలిటీస్ని సక్సెస్ఫుల్గా డిస్ట్రాయ్ చేశారు. ఆపరేషన్ ముగించుకొని వచ్చేసారు అనమాట బ్యాక్కి. ఈ మిషన్ లీడ్ చేసిన వాళ్ళ పేరు బబ్రు భాన్ యాదవ్. ఈయన సక్సెస్ఫుల్గా మిషన్ లీడ్ చేశారు. ఒక క్యాజువాలిటీ కూడా లేదు, ఎవరు చనిపోలేదు, అన్ని షిప్స్ మంచిగా రిటర్న్ అయిపోయాయి అనమాట. బట్ వాళ్ళకి మాత్రం ఫుల్గా తడిసిపోయింది. ఈ షిప్స్ తో పాటు INS పోషక్ అన్న ఒక షిప్ కూడా వెళ్ళింది అనమాట, ఫ్యూల్ ట్యాంకర్ అనుకోండి. మొత్తానికి ఏంటంటే సక్సెస్ఫుల్గా కరాచీ పోర్ట్ దగ్గర అనుకున్నది రీచ్ చేశారు టార్గెట్. అండ్ అలాంగ్ విత్ దట్ 4 PNS షిప్ ఏవైతే డిస్ట్రాయ్ చేశారు అనమాట. ఆపరేషన్ ట్రైన్ తర్వాత ఆపరేషన్ పైథాన్ కూడా అయింది.
దాని తర్వాత ఇండో పాక్ వార్ అయింది. తర్వాత ఇంచుమించు 93,000 పాకిస్తాన్ సోల్జర్స్ ఉన్నారు, వాళ్ళందరూ సరెండర్ అయ్యారు. ఇవన్నీ ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లా జరిగాయి అనమాట. సో దీనికి మొట్టమొదటి ఆద్యం పోసిన ఆపరేషన్ ట్రైడెంట్. సక్సెస్ఫుల్ గా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, విచ్ వాజ్ లెడ్ బై బబ్రు బాన్ యాదవ్, వాళ్ళ స్క్వాడ్రన్ ని కిల్లర్ స్క్వాడ్రన్ అంటారు. ఈ ఆపరేషన్ జరగడం వల్ల ఏం జరిగిందంటే ఇండో పాక్ వార్ లో మనం విన్ అవ్వడానికి మన ఛాన్సెస్ సిగ్నిఫికెంట్ గా పెరిగాయి బికాస్ ఆఫ్ దిస్ థింగ్. సో దాన్ని కామెమరేట్ చేసుకుంటూనే ఈరోజు December 4th మన వాళ్ళు దీన్ని ఇండియన్ నేవీ డే కింద డిక్లేర్ చేశారు అనమాట. ఇంకో విషయం ఏంటంటే, మీకు కానీ ఈ వీడియో నచ్చితే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఒక ఫుల్ వీడియో చేస్తాను రిగార్డింగ్ ఇండో పాక్ వార్, ఆపరేషన్ పైథాన్, ఆపరేషన్ ట్రైడెంట్, అండ్ ఆల్సో ఎందుకని ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ విడిపోయాయి, అండ్ ఇండియా ఎందుకు బంగ్లాదేశ్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేసింది. వీటిలన్నిటి కోసం ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్లో తెలియజేయండి, అండ్ ఐ విల్ మేక్ ఎ వీడియో ఆన్ దట్. అండ్ అలాగే మన సోల్జర్స్ అందరికీ ఒకసారి గుర్తించుకుంటూ, జై హింద్.